దక్షిణ భారతీయులలో కర్లీ హెయిర్ వెనుక అసలు రహస్యం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? దక్షిణ భారతదేశంలో చాలా మందికి జుట్టు సహజంగానే రింగులు తిరిగి ఉంటుంది. కొందరికి ఉంగరాల జుట్టు, మరికొందరికి బాగా కర్లీ హెయిర్. కానీ ఉత్తర భారతదేశంలో చాలా మందికి స్ట్రైట్ లేదా స్వల్పంగా వేవీ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక దీని వెనుక ప్రకృతి దాచిన ఒక అద్భుతమైన రహస్యం ఉందా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీ జుట్టు ఎలా ఉండాలనేది మీరు నిర్ణయించరు, మీ తల్లిదండ్రులు కూడా పూర్తిగా నిర్ణయించరు. వేల సంవత్సరాల క్రితం జీవించిన మీ పూర్వీకులు, వారు నివసించిన వాతావరణం, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, పరిణామ క్రమం ఇవన్నీ కలిపి మీ తలపై కనిపిస్తున్న ఒక్కో వెంట్రుక ఆకారాన్ని నిర్ణయించాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అసలు ఒక వెంట్రుక వెనుక ఇంత పెద్ద చరిత్ర దాగి ఉందా? కర్లీ హెయిర్ నిజంగానే ప్రకృతి ప్రసాదించిన ఒక రక్షణ కవచమా? దక్షిణ భారతీయులలో ఇది ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? మరి ప్రపంచంలోని ఇతర ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ జుట్టును మీరు ఇప్పటి వరకు చూసిన విధానం పూర్తిగా మారిపోతుంది. మనిషి శరీరంలోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. కళ్ళు చూడటానికి, చెవులు వినడానికి, గుండె రక్తాన్ని పంపడానికి. అలాగే జుట్టు కూడా కేవలం అందం కోసం మాత్రమే కాదు, అది మన శరీరాన్ని రక్షించే ఒక సహజ కవచం. తలపై నేరుగా పడే సూర్యరశ్మిని తగ్గించడం, చర్మాన్ని రక్షించడం, ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవన్నీ జుట్టు చేసే పనుల్లో భాగం. కానీ జుట్టు అందరికీ ఒకేలా ఎందుకు ఉండదు అనే ప్రశ్నకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సహజంగా కర్లీ లేదా వేవీ హెయిర్ ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికి వర్తించదు. ఈ ప్రాంతాల్లో స్ట్రైట్ హెయిర్ ఉన్నవారు కూడా ఉంటారు. అలాగే ఉత్తర భారతదేశంలో కూడా కర్లీ హెయిర్ ఉన్నవారు ఉంటారు. అంటే ఇది ప్రాంతీయం ఆధారంగా ఖచ్చితంగా నిర్ణయించబడే విషయం కాదు. కానీ కొన్ని జన్యు లక్షణాలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదే ఈ చర్చకు కారణం. ఇప్పుడు అసలు సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం. మన జుట్టు ఎలా ఉండాలో నిర్ణయించేది ప్రధానంగా జన్యువులు, అంటే మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చే వారసత్వ లక్షణాలు. శాస్త్రవేత్తల ప్రకారం జుట్టు ఆకారాన్ని ఒకే ఒక్క జన్యువు నిర్ణయించదు, అనేక జన్యువుల కలయిక దీనిపై ప్రభావం చూపుతుంది. అందుకే ఒకే కుటుంబంలో కూడా ఒకరికి హెయిర్ స్టైల్ స్ట్రైట్గా ఉంటుంది, మరొకరికి వేవీ హెయిర్, ఇంకొకరికి కర్లీ హెయిర్ కనిపించవచ్చు. ఇప్పుడు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాను. జుట్టు ఆకారం బయట కనిపించే వెంట్రుక వల్ల కాదు, చర్మం లోపల ఉన్న హెయిర్ ఫాలికల్ అనే చిన్న నిర్మాణం వల్ల నిర్ణయించబడుతోంది. ఫాలికల్ గుండ్రంగా ఉంటే వెంట్రుక నిటారుగా పెరుగుతోంది. అది కొద్దిగా ఓవెల్ ఆకారంలో ఉంటే వేవీ హెయిర్ వస్తుంది. అదే ఫాలికల్ ఎక్కువగా వంకరగా ఉంటే లేదా ఒత్తుగా ఉంటే వెంట్రుక బయటకు వచ్చే సమయంలో కర్లీగా మారుతుంది. అంటే అసలు రహస్యం వెంట్రుకలో కాదు, వెంట్రుక పుట్టే మూలంలో ఉంది. ఇప్పుడు మరో ప్రశ్న, దక్షిణ భారతదేశంలో ఈ లక్షణం ఎందుకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? దీనికి సమాధానం వేల సంవత్సరాల చరిత్రలో దాగి ఉంది. మానవ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల ప్రకారం ఆధునిక మానవుల పూర్వీకుల లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో అభివృద్ధి చెందారు. తర్వాత అనేక దశల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. దక్షిణాసియా ప్రాంతాలకు చేరుకున్న తొలి మానవ సమూహాల వారసత్వం ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ కొంతవరకు కనిపిస్తుందని జన్యు పరిశోధనలు సూచిస్తూ ఉన్నాయి. శాస్త్రీయ పరిశోధనలో దక్షిణాసియా జనాభాలో వివిధ పురాతన జన్యు సమూహాల ప్రభావం కనిపిస్తుందని చెబుతూ ఉన్నారు. అయితే ఒక ప్రాంతంలోని అందరికీ ఒకే జన్యు నిర్మాణం ఉంటుందని చెప్పడం సరైనది కాదు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత జన్యు వైవిధ్యం ఉన్న దేశాల్లో ఒకటి. వేల సంవత్సరాలుగా జరిగిన వలసలు, వివిధ సమూహాల మధ్య వివాహాలు, ప్రాంతాల మధ్య మార్పులు ఇవన్నీ కలిపి నేటి జన్యు వైవిధ్యాన్ని రూపొందించాయి. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశం, కర్లీ హెయిర్ ఎందుకు ఏర్పడుతోంది? ప్రకృతి ఎందుకు ఆకారాన్ని ఎంచుకుంది? శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వేడి వాతావరణంలో జీవించే ప్రజలకు కర్లీ హెయిర్ కొన్ని ప్రయోజనాలను ఇవ్వవచ్చు. కర్లీ కారణంగా వెంట్రుకలు తలకు పూర్తిగా అతుక్కుపోతాయి, మధ్యలో గాలి ప్రసరణకు కొంత స్థలం ఉంటుంది. అలాగే నేరుగా పడే సూర్యరశ్మి కొంతవరకు అడ్డుకొట్టు వేస్తుంది. దీనివల్ల తల చర్మంపై పడే వేడి ప్రభావం తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు కూడా సూచిస్తూ ఉన్నాయి. ఈ విషయంపై ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాలు కూడా ఆసక్తికరమైన ఫలితాలు చూపించాయి. వివిధ రకాల జుట్టు తలపై వేడి ప్రభావాన్ని ఎలా మార్చుతోందో పరిశీలించినప్పుడు కర్లీ హెయిర్ నేరుగా పడే సూర్యరశ్మి ప్రభావాన్ని కొంతవరకు తగ్గించగలదని గుర్తించారు. అయితే ఈ ప్రభావం వ్యక్తి జుట్టు సాంద్రత, పొడవు, వాతావరణం, ఇతర శారీరక లక్షణాలపై కూడా ఆధారపడి ఉంటుంది. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం.
అది ఉన్న వాతావరణానికి అనుగుణంగా వేల సంవత్సరాల పాటు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వస్తుంది. దీనినే పరిణామ క్రమం అంటారు. ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఒక రకమైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. చలిగా ఉండే ప్రాంతంలో మరో రకమైన లక్షణాలు అభివృద్ధి చెందవచ్చు. చర్మం రంగు నుంచి జుట్టు ఆకారం వరకు ఎన్నో లక్షణాలు ఈ పరిణామ క్రమంలో భాగమే. ఇప్పుడు ప్రపంచాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతంలో చాలా బిగుతుగా ఉండే కర్లీ హెయిర్ కనిపిస్తుంది. యూరోప్లో చాలా మందికి స్ట్రేట్ లేదా వేవీ హెయిర్ కనిపిస్తుంది. తూర్పు ఆసియా దేశాలైన చైనా, జపాన్, కొరియా స్ట్రేట్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. దక్షిణ ఆసియాలో మాత్రం స్ట్రైట్, వేవీ, కర్లీ 3 రకాల జుట్టు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే మానవ వైవిధ్యం ఎంత అద్భుతంగా ఉందో దీని ద్వారా అర్థమవుతోంది. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, కర్లీ హెయిర్ ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు తప్పకుండా కర్లీ హెయిర్ వస్తుందా? సమాధానం లేదు. ఎందుకంటే జుట్టు ఆకారం అనేక జన్యువుల కలయికపై ఆధారపడి ఉంటుంది. అందుకే కుటుంబంలోని వేర్వేరు రకాల జుట్టు కనిపించడం చాలా సాధారణం. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, చాలామంది తమ సహజ జుట్టును మార్చుకోవడానికి స్ట్రైట్నింగ్, కర్లింగ్, కెమికల్ ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా రూపాన్ని మార్చినా జుట్టు మూలంలో ఉన్న జన్యు లక్షణాల్ని మార్చలేవు. కొత్తగా పెరిగే వెంట్రుక మళ్ళీ తన సహజ ఆకారానికే వస్తుంది. కర్లీ హెయిర్ గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. కొందరు ఇది సరిగ్గా దువ్వకపోవడం వల్ల వస్తుందని అనుకుంటారు. ఇంకొందరు నూనె రాయకపోవడం వల్ల భావిస్తారు. కానీ ఇవి పూర్తిగా తప్పు. జుట్టు ఆకారం ప్రధానంగా జన్యువుల వల్లే నిర్ణయించబడుతుంది. నూనె, షాంపూ, ఆహారం వంటి అంశాలు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ సహజ ఆకారాన్ని పూర్తిగా మార్చలేవు. దక్షిణ భారతీయులలో కనిపించే కర్లీ హెయిర్ గురించి మాట్లాడేటప్పుడు మరో విషయం గుర్తుంచుకోవాలి. దక్షిణ భారతదేశంలోనే అనేక రకాల జన్యు సమూహాలు ఉన్నాయి. ఒకే రాష్ట్రంలో కూడా ప్రాంతాన్ని బట్టి జుట్టు లక్షణాలు మారవచ్చు. కాబట్టి ప్రతి దక్షిణ భారతీయుడు కర్లీ హెయిర్ ఉంటుందని చెప్పడం సరైనది కాదు. అలాగే కర్లీ హెయిర్ ఉన్న ప్రతి వ్యక్తి దక్షిణ భారతీయుడే అని కూడా చెప్పలేం. మన దేశం ప్రపంచంలో అత్యంత వైవిధ్యభరితమైన దేశాల్లో ఒకటి. భాషలు వేరు, ఆహారం వేరు, సంస్కృతి వేరు, అలాగే జన్యు లక్షణాలు కూడా వైవిధ్యంగా ఉంటాయి. ఈ వైవిధ్యమే భారతదేశం ప్రత్యేకత. అందుకే శాస్త్రవేత్తలు భారతీయ జనాభాపై పరిశోధన చేయడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కర్లీ హెయిర్ ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుకుందాం. కర్లీ హెయిర్ ఉన్న వారికి సహజంగా ఎక్కువ వాల్యూమ్ కనిపిస్తూ ఉంటుంది. స్టైలింగ్లో కూడా ప్రత్యేకమైన అందం ఉంటుంది. తలకు నేరుగా సూర్యరశ్మి తాకే అవకాశం కూడా కొంత తగ్గవచ్చు. అయితే మరోవైపు కర్లీ హెయిర్ పొడిబారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనికి తగిన సంరక్షణ అవసరం. సరైన మాయిశ్చరైజింగ్, సున్నితమైన హెయిర్ కేర్, ఎక్కువ వేడి పరికరాలను తగ్గించడం వంటి అలవాట్లు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సహజ సిద్ధమైన కర్లీ హెయిర్ను ఎంతో గౌరవంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఒకప్పుడు చాలామంది తమ జుట్టును స్ట్రైట్ చేసుకునేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు మాత్రం న్యాచురల్ కర్ల్స్ను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి జుట్టు ఆకారం ప్రకృతి ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, దక్షిణ భారతీయుల్లో కర్లీ హెయిర్ ఎక్కువగా కనిపించడానికి ప్రధాన కారణం జన్యు లక్షణాలు. వాటితో పాటు వేల సంవత్సరాల మానవ పరిణామ క్రమం, వేడి వాతావరణానికి అనుగుణంగా ఏర్పడిన అనుకూలతలు కూడా పాత్ర పోషించి ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తూ ఉన్నాయి. అయితే ప్రతి వ్యక్తి జుట్టు ఒకేలా ఉండదు. ఒకే ప్రాంతంలోని అందరికీ ఒకే లక్షణం ఉండదు. ప్రకృతి వైవిధ్యమే మన అందం. కాబట్టి ఇకపై మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా సహజంగా కర్లీ హెయిర్ ఉంటే అది కేవలం ఒక హెయిర్ స్టైల్ మాత్రమే కాదు, వేల సంవత్సరాల పరిణామ క్రమం, జన్యు వారసత్వం, ప్రకృతి అనుసరణ, మానవ చరిత్ర ఇవన్నీ కలిసి మీకు అందించిన ఒక అద్భుతమైన జీవశాస్త్ర గుర్తింపు అని గుర్తుంచుకోండి. మరి మీ జుట్టు ఏ రకం? స్ట్రైట్ హెయిరా, వేవీ హెయిరా, లేక సహజమైన కర్లీ హెయిరా? మీ కుటుంబంలో అందరికీ ఒకే రకమైన జుట్టు ఉందా, లేక ఒక్కొక్కరికి ఒక్కోలా ఉందా? మీ అనుభవాన్ని కామెంట్తో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సైన్స్ మరియు ఆసక్తికరమైన విశేషాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.